అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. ఈరోజు ఏంటి వీడియో అని షాక్ అవుతున్నారా? ఇక్కడ చూడండి, మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాను. ఎలాగో అంత పెద్ద గొప్ప ఇల్లు ఏం కాదులేండి, కానీ మాలో ఉన్నంతలో ఒక చిన్న హోమ్ టూర్. మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు వచ్చేద్దాం పదండి, చూసేద్దాం మా అక్క వాళ్ళ హోమ్ టూర్. ఈ అబ్బాయి ఏమో మధ్యలో కొడుకు, వీడు చరణ్. ఒక నిమిషం, ఈ చరణ్ ఏమో చిన్న అబ్బాయి. అరే మొక్కలు చెప్పిరా, ఎవరు బాగుండ్రు మామయ్య. మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. లైట్ అయ్యి లైట్ అయ్యరా. మా డాడీ వచ్చిండు మా అక్క వాళ్ళ ఇంటికి. ఇది పిల్లల రూమ్ అన్నమాట. పిల్లలు ఉంటారు ఈ రూమ్లో. ఇది పిల్లల రూమ్. ఇక్కడ ఒక కిటికీ వచ్చింది. ఇక్కడనేమో ఒక పత్రి చెట్టు, కొంచెం పిల్లల టీవీ అంతే. ఇక సజ్జా, ఒక ఫ్యాను. అయ్యో ఈ సెకండ్ అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి సెకండ్ అబ్బాయికి ఎందుకంటే కొంచెం మొహమాటం ఎక్కువ, చిక్కు పడుతుంటాడు. మా డాడీ నవ్వుతున్నాడు. మా అక్క కొంచెం తర్వాత చూపిస్తా, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది మా అక్క. లైట్ ఇలా లైట్ అయ్యరా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కిచెన్ టూర్ హోమ్ టూర్. మా అక్క కొంచెం హెల్త్ బాగాలేదు, కాకపోతే పాపం ఇట్లా పిచ్చి పిచ్చి పెట్టుకుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం. కార్తీక్ కొంచెం కిచెన్ కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మా అక్కకి హెల్త్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇంతే మా అక్క వాళ్ళ కిచెన్ రూము. ఫ్రిడ్జ్ టూర్ చూపిద్దాం. చరణ్ వావ్, మా అక్కల ఫ్రిడ్జ్ చూడండి. చూపిద్దాం రేయాన్స్. అది ఇగో చికెన్ బిర్యానీ మేము వస్తున్నామని మా అక్క మా కోసం చేసింది ఫ్రెండ్స్, స్పెషల్గా. ఆగ్రా చరణ్, రేయాన్స్ అని వస్తుంది. మరి రేయాన్స్ పలికి ఇంకేమైనా చూద్దాం ఫ్రిడ్జ్లో. ఇది మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, అందులో కూడా బాస్మతి రైస్ బిర్యానీ. ఇంకో ఇట్లుంటుంది అన్నమాట ఫ్రిడ్జ్ టూర్. ఇది డీప్ ఫ్రిడ్జ్. ఇందులో కూడా ఏదో ఉంది ఫ్రెండ్స్, అదేంటో. ఇదేముంది అది బాదం జ్యూస్ అంట. ఇన్ని చేసింది ఫ్రెండ్స్ మా అక్క మా కోసం, మేము వస్తున్నామని. ఇక్కడ గిన్నెలు అనమాట, స్టాండ్. అక్కడ దేవుని రూమ్ స్టాండ్, ఇంకా అక్కడ రూమ్లోనే చూపేయమని మా అక్క అంటుంది, చూపిస్తాను. కిచెన్ టూర్ ఇంతే. అక్కడ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ కిచెన్ రూమ్. ఎలాగుందో కామెంట్ చేయండి. కొంచెం ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి. మా అక్కకి హెల్త్ బాగాలేక కొంచెం పిచ్చి పిచ్చి పెట్టింది, లేదంటే మస్తు నీట్గా పెట్టుకునేది. అయినా బాగానే ఉంది నీట్గా. మేము ఇప్పుడు వచ్చినాం, నువ్వు చేయొచ్చు కదా ప్రియా అని మీరు అనుకుంటుండొచ్చు, కాకపోతే నేను ఇప్పుడే వచ్చాను. అదన్నమాట. ఇదొక రూమ్ ఫ్రెండ్స్. వావ్, ఇక్కడ చూడండి, ఇదొక రూమ్ అన్నమాట. మొత్తం 7 రూమ్లు ఉన్నాయి మా అక్క వాళ్ళకి. వావ్, మా అక్క వాళ్ళ బీరువా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. కొత్త బీరువా, వావ్ సూపర్. ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా తెచ్చేసుకున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏదైనా ఒకటి చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఉల్లిగడ్డలైనా జొన్నలైనా బియ్యమైనా కింటలు తెచ్చుకుంటారు. వావ్, ఇక్కడైతే చూడండి మా చిన్న అబ్బాయి చూపిస్తుండు. ఏవో బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునేటివి. బీరువా టూర్ చేద్దామంటే లాక్ ఉంది దీనికి. ఓకే, లాక్ తీసినాక మా అక్క ఏమేమి పెట్టిందో ఆ బీరువాలో చూద్దాము. అయితే ఈ రూమ్ ఎంత పెద్దగా ఉన్నాయి ఒకసారి రూమ్లు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి రూములు. ఓకే డన్, లోపల రూమ్కి వెళ్ళిపోదాం. ఇంకొక రూము, వావ్ పూజ రూమ్. మనకు కావాల్సింది ఇదే కదండి, పూజ రూమే కదా హైలైట్ అసలు. వావ్, ఎంత మంచిగా పెట్టిందో మా అక్క. పాపం హెల్త్ బాగలేకపోయినా ఇంత మంచిగా పెట్టింది చూడండి ఫ్రెండ్స్. వినాయకుడు ఏం దేవుళ్ళో గుర్తులే. ఇక ఏం దేవుడురా, తులజపురం అమ్మ భవాని తల్లి, రాధాకృష్ణులు, ఇంకా హారతి పల్లెం. ఇక్కడ ఒక రాధాకృష్ణులు, ఇట్లా ఇక్కడ ఒక లక్ష్మీ దేవత, ఇక మల్లన్న స్వామి గుట్ట, ఇక్కడ ఒక దుర్గమాత మేడారం, అది సమ్మక్క సారక్క. ఇదన్నమాట ఫైనల్గా మన పూజ రూమ్. ఇది ఎంత బాగుంది కదండి పూజ రూమ్. బాగానే పెట్టాను. పూజ రూమ్ ఇదన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది,
అయితే ఫ్యాన్ ఉంది. ఈ రూమ్లో ఎవరు ఉండరు అన్నమాట. ఇట్లా ఉల్లిగడ్డలు, ఇంకో ఇక్కడ ఈత కమ్మలు, జాడులు కడతారు మా అత్త మామ. మీకు ఒకసారి జాడు ఉంటే కూడా చూపిస్తాను ఎట్లా కడతారు. వెరైటీ కడతారు మా అత్త మామ. జాడులు మాత్రం ఇక్కడ సైడ్ వెరైటీగా ఉంటాయి. అయితే ఇది నిచ్చెన సజ్జపైకి ఎక్కడానికి. ఆల్రెడీ మా పెద్ద అబ్బాయి కూర్చుండి నిచ్చెనకి, మధ్యలో అబ్బాయి. ఇంకో చూసారా ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఉల్లిగడ్డలు పప్పులు అంటే కింటలు తెచ్చి పెట్టేసుకుంటారు. ఎన్నికైనా ఉల్లిగడ్డలు తెచ్చి పెట్టేసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ మిక్సీ. ఇంకొక రూమ్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ మనీ ప్లాంట్ కూడా పెట్టేసారు బాల్కనీ. రండి ఆ రూమ్లోకి పోదాం. ఇక చిన్న అయినా, మధ్యలో అయినా, పెద్ద అయినా. మాకు 4 కొడుకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వాష్రూమ్ అన్నమాట. ఇది వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి ఇది మా అత్త వాళ్ళ రూమ్ అన్నమాట. మా అత్త మా మామ రూమ్. వాళ్ళకు ఒక కిచెన్. మా అత్త కొంచెం హెల్త్ బాగుంది కదండి, అందుకోసంకి రూమ్ కూడా బాగా నీట్గా పెట్టుకుంది మా అత్త. మా అక్కకు చాలా బాగా పెట్టుకుంటుంది. అమ్మకి అసలు హెల్త్ బాగాలేదు. నేను వచ్చింది అసలు మా అక్కకి హెల్త్ బాగాలేదో చూద్దామని. అట్లా పనిలో పని మా అక్క వాళ్ళు వంటూరు చేసేద్దామని చేస్తున్నాం. మా అత్తది వంట కూడా అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్ట కూడా చాలా క్లీన్గా చేసి పెట్టుకుంది అనమాట. ఇది మా అత్త వాళ్ళది. మా అత్త మామ ఉంటారు ఇక్కడ. నేను ఏమో పెట్టే ఫ్రెండ్స్, ఏంటో ఇది మా పిల్లల్ని అడిగి చెప్తా. ఓకే, ఇగో చెప్పాను కదా ఫ్రెండ్స్, జాడు ఇట్లా ఇటు సైడ్ ఇట్లా ఉంటాయి. మా అత్త వాళ్ళ సైడ్ ఇట్లా కడతారు జాడు కట్టలు. ఓకేనా. ఇది ఒక రూమ్ అన్నమాట. చూపిస్తే పైనుంచి ఒకసారి. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఎండగలం కదా, ఇట్లా చల్ల కుండలు నీళ్ళు తాగితే ఆ ఫీలే వేరు కదా అసలు, సూపర్. ఇది వాష్రూమ్ చెప్పేసా కదా. అయితే ఇప్పుడు ఇదొక రూమ్ అన్నమాట. మొత్తం 7 రూమ్లు ఉన్నాయి మా అక్క వాళ్ళకి. ఇదొక రూము ప్లస్ ఇది మా అత్త వాళ్ళ బెడ్రూమ్. వావ్, ఎంత నీట్గా పెట్టుకుంది ఫ్రెండ్స్ మా అత్తమ్మ. వామ్మో, ఎంత నీట్గా పెట్టుకుంది మా అత్త, చాలా నీట్గా పెట్టుకుంది ఫ్రెండ్స్. ఇగో సెల్ఫ్లు కూడా మస్తు పెట్టుకుంది. మా అత్త వాళ్ళ బీరువా ఇది. బీరువా మా అత్త వాళ్ళది. అయితే ఇక్కడ ఇవన్నీ సామాన్లు మా అత్త వాళ్ళవి అన్నమాట. ఇక్కడ ఒక టీవీ, ఇంతకుముందు ఒక టీవీ చూపెట్టినా కదా, అది పిల్లలకి. ఇది మా అత్త మామలకి. ఒక చైరు, ఒక బెడ్. మా పెద్ద కొడుకు మా చిన్న కొడుకు ఫోన్లు చూస్తూ ఉన్నారు. అక్కడ మా అత్త మామ ఫోటో ఆ వయసులో. ఇక్కడ వాచ్. మస్తు పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్లో. అయితే మన సిటీలో ఎంత ఉండవు. ఇది సీటే. ఫ్యాన్ ఇక్కడ. ఏ రూమ్లోకి ఆ రూమ్లో ఫ్యాన్స్ అండి. ఫ్యాన్లు బాగానే బట్టలు చూపెట్టిన బాగానే చదువుకోరు నీట్గా. సజ్జ, ఇక్కడ ఒక సజ్జ వచ్చిందండి. ఇంకా మిగతా సామాన్లు పైన పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇదన్నమాట హోమ్ టూర్ మా అక్క వాళ్ళది. మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు నేను మంచిగా నీట్గా సదిరి నేను మళ్ళీ ఒకసారి నీట్గా చేస్తాను. ఇప్పటికైతే అడ్జస్ట్ అవ్వండి. ఇట్లా ఉంది మస్తు. 7 రూములు ఇంత బాగున్నాయి. కాకపోతే కొంచెం మా అక్కకి హెల్త్ బాగాలేక అంత నీట్గా సదరలే. ఇంకొకసారి వచ్చినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, నీట్గా సదిరిన అది చూపిస్తాను. ఇక్కడ చూడండి, తులజభవాని మా అత్త వాళ్ళ రూమ్ పైన పెట్టేసుకుంది మా అత్త. ఇదే ఇంతే. ఇంకా ఇగో ఇక్కడ చూడండి, ఇవి 2 రూములు మా అత్త వాళ్ళవి. ఇది అది. ఇక్కడ వచ్చేసి పూజ గది మా అక్క వాళ్ళ రూమ్ అన్నమాట. అక్క వాళ్ళ బీరువా. ఉల్లిగడ్డలు, ఇంకా ఉల్లిగడ్డలు. మా అత్త వాళ్ళు జాడులు కడతారు. జాడు కట్టే ఇది పొరక అదన్నమాట. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. ఈరోజు ఏంటి వీడియో అని షాక్ అవుతున్నారా? ఇక్కడ చూడండి, మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాను. ఎలాగో అంత పెద్ద గొప్ప ఇల్లు ఏం కాదులేండి, కానీ మాలో ఉన్నంతలో ఒక చిన్న హోమ్ టూర్. మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు. వచ్చేద్దాం పదండి, చూసేద్దాం మా అక్క వాళ్ళ హోమ్ టూర్. ఈ అబ్బాయి ఏమో మధ్యలో కొడుకు. వీడు చరణ్, ఒక్క నిమిషం. ఈ చరణ్ ఏమో చిన్న అబ్బాయి. అరే మొక్కలు చెప్పిరా, ఎవరు బాగా మామయ్య. మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. లైట్ అయ్యి లైట్ అయ్యరా. మా డాడీ వచ్చిండు మా అక్క వాళ్ళ ఇంటికి. ఇది పిల్లల రూమ్ అన్నమాట. పిల్లలు ఉంటారు ఈ రూమ్లో. ఇది పిల్లల రూమ్. ఇక్కడ ఒక కిటికీ వచ్చింది. ఇక్కడనేమో ఒక పత్రి చెట్టు, ఒక పిల్లల టీవీ.
అంతే ఇక సజ్జా ఒక ఫ్యాను. అయ్యో ఈ సెకండ్ అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి, సెకండ్ అబ్బాయికి ఎందుకంటే కొంచెం మొహమాటం ఎక్కువ, చిక్కు పడుతుంటాడు. మా డాడీ నవ్వుతున్నాడు. మా అక్క కొంచెం తర్వాత చూపిస్తా, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది మా అక్క. లైట్ ఇలా లైట్ అయ్యిరా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కిచెన్ టూర్ హోమ్ టూర్. మా అక్క కొంచెం హెల్త్ బాగాలేదు, కాకపోతే పాపం ఇట్లా పిచ్చి పిచ్చి పెట్టుకుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి కిచెన్, ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం. కార్తీక్ కొంచెం కిచెన్ కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మా అక్కకి హెల్త్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇంతే మా అక్క వాళ్ళ కిచెన్ రూము. ఫ్రిడ్జ్ టూర్ చూపిద్దాం. చరణ్ వావ్, మా అక్కల ఫ్రిడ్జ్ చూడండి. చూపిద్దాం జర్రా రేయాన్స్. అది ఇగో చికెన్ బిర్యానీ మేము వస్తున్నామని మా అక్క మా కోసం చేసింది ఫ్రెండ్స్, స్పెషల్గా. ఆగరా చరణ్, రేయాన్స్ అని వస్తుంది. మరి రేయాన్స్ పలికి ఇంకేమైనా చూద్దాం ఫ్రిడ్జ్లో. ఇది మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, అందులో కూడా బాస్మతి రైస్ బిర్యానీ. ఇంకో ఇట్లుంటుంది అన్నమాట ఫ్రిడ్జ్ టూర్. ఇది డీప్ ఫ్రిడ్జ్. ఇందులో కూడా ఏదో ఉంది ఫ్రెండ్స్, అదేంటో. ఇదేముంది అది బాదం జ్యూస్ అంట. ఇన్ని చేసింది ఫ్రెండ్స్ మా అక్క మా కోసం, మేము వస్తున్నామని. ఇక్కడ గిన్నెలు అనమాట, స్టాండ్, అక్కడ దేవుని రూమ్ స్టాండ్, ఇంకా అక్కడ రూమ్లోనే చూపేయమని మా అక్క అంటుంది. చూపిస్తాను. కిచెన్ టూర్ ఇంతే. అక్కడ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ కిచెన్ రూమ్. ఎలాగుందో కామెంట్ చేయండి. కొంచెం ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి. మా అక్కకి హెల్త్ బాగాలేక కొంచెం పిచ్చి పిచ్చి పెట్టింది, లేదంటే మస్తు నీట్గా పెట్టుకునేది. అయినా బాగానే ఉంది నీట్గా. మేము ఇప్పుడు వచ్చినాం, నువ్వు చేయొచ్చు కదా ప్రియా అని మీరు అనుకుంటుండొచ్చు, కాకపోతే నేను ఇప్పుడే వచ్చాను అదన్నమాట.